రామాయణం అనగానే మనకు కేవలం నలుగురు అన్నదమ్ములు రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు మాత్రమే తెలుసు. కాని పురాణాల ప్రకారం శ్రీరాముడికి ఒక అక్క కూడా ఉంది. ఆమె పేరే శాంత. శాంత దశరథ మహారాజు మరియు ఆయన మొదటి భార్య కౌసల్య దేవికి కలిగిన తొలి సంతానం. ఆమె అపరమైన జ్ఞానం, అందం మరియు సద్గుణాలు కలిగిన రాజకుమారి. దశరథుడికి అత్యంత సన్నిహితుడైన స్నేహితుడు అంగదేశపు రాజైన రోమపాదుడు. ఆయనకు పిల్లలు లేరు. తన స్నేహితుడి బాధను చూసిన దశరథుడు తన గారాల పట్టి శాంతను రోమపాదుడికి దత్తత ఇచ్చాడు. అలా శాంత అంగదేశపు రాజకుమారిగా పెరిగింది. ఒకానొక సమయంలో అంగదేశంలో తీవ్రమైన కరువు ఏర్పడింది. వానలు కురవక ప్రజలు అల్లాడిపోతుంటే దానికి పరిహారంగా గొప్ప తపస్వి అయిన యుష్యశృంగ మహర్షిని రాజ్యానికి తీసుకురావాలని పండితులు చెబుతారు. ఆ మహర్షి పాదం మోపిన వెంటనే అంగదేశంలో వర్షాలు కురిసి సుభిక్షం అవుతుంది. ఆ తర్వాత శాంతకు యుష్యశృంగుడితో వివాహం జరుగుతుంది. దశరథుడికి సంతానం లేని సమయంలో వారసుల కోసం పుత్రకామేష్టి యాగం చేయమని సలహా ఇచ్చింది కూడా యుష్యశృంగుడే. తన సోదరి భర్త, బావ అయిన యుష్యశృంగుడి ఆధ్వర్యంలోనే దశరథుడు ఈ యాగం చేస్తాడు. ఆ యాగ ఫలంగానే రాముడు, లక్ష్మణుడు, భరత, శత్రుఘ్నులు జన్మిస్తారు. రామాయణంలో శాంత పాత్ర చాలా తక్కువగా కనిపిస్తుంది. కాని రాముడి పుట్టుకకు కారణమైన యాగం వెనుక ఆమె కీలక పాత్ర ఉంది. అందుకే కొన్ని ప్రాంతాల్లో శ్రీరాముడితో పాటు శాంతదేవిని కూడా పూజిస్తారు.